నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ పైన ఇరాను పదే పదే దాడులు చేస్తూ ఉంది. దీనికి సంబంధించి కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. కువైట్ దేశం పైన గడిచిన 24 గంటల్లో ఇరాన్ డ్రోన్ దాడులు చేసిందని చెప్పి వాటిని అడ్డుకున్నట్లయితే కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి కల్నల్ స్టాఫ్ సౌద్ అబ్దుల్ అజీజ్ ఆల్ అత్వాన్ గారు గత 48 గంటల్లో కువైట్ గగనతలంలోకి 24 ఇరాన్ డ్రోన్లను సాయుధ దళాలు గుర్తించి నిర్దేశిత విధానాలకు అనుగుణంగా వాటిని ఎదుర్కొన్నాయని తెలిపారు. ఈ దురుద్దేశపూర్వక ఇరాన్ దురాక్రమణ వల్ల పరిమిత ఆస్తి నష్టం మాత్రమే జరిగిందని, ఎటువంటి ప్రాణగాయాలు కాలేదని, ఎటువంటి ప్రాణగాయాలు సంభవించలేదని చెప్పని తెలిపారు. జాతీయ భద్రతను పెంపొందించే మరియు కువైటీ పౌరులు ప్రవాసుల భద్రతను నిర్ధారించే విధంగా తమ విధులను సమర్థవంతంగా పూర్తి సన్నద్ధతతో మరియు సంసిద్ధతతో నిర్వర్తించడానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పి సాయుధ దళాలు పునరుద్ఘాటించాయి. అలాగే దీనికి సంబంధించి కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. పదే పదే జరుగుతూ ఉన్న ఇరాన్ దాడులు వ్యవస్థీకృత సంఘటిత దురాక్రమణకు ప్రతిబింబిస్తూ ఉన్నాయి. కువైట్ దేశం పైన ఇరాన్ కొనసాగిస్తూ ఉన్న దురుద్దేశపూర్వక పదే పదే దాడులను ఈరోజు కూడా జరగడాన్ని కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నట్లు ప్రకటించింది. ఇలాంటి దారుణ దాడులను పునరావృతం కాకుండా దురాక్రమణ వైఖరిని ప్రతిబింబిస్తూ ఉంది. దీన్ని కువైట్ అంగీకరించబోదు, సహించబోదని చెప్పేసి మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ చర్యలు కువైట్ సార్వభౌమాధికారాన్ని దారుణంగా ఉల్లంఘించడమే కాకుండా అంతర్జాతీయ చట్టాలు, ఐక్యరాజ్య సమితి చార్టర్ను స్పష్టంగా ఉల్లంఘించడమేనని చెప్పేసి ఈ ప్రాంతంలో ఉద్రిక్తలను తగ్గించే ప్రయత్నాలకు ఇది పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పేసి మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది. కువైట్ తన భద్రతను కాపాడుకోవడానికి, తన భూభాగాన్ని, కీలక సౌకర్యాలను రక్షించుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకునే పూర్తి హక్కు కలిగి ఉందని చెప్పేసి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది. కాబట్టి కువైట్లో గడిచిన 48 గంటల్లో 24 డ్రోన్ దాడులను అయితే ఇరాన్ చేసింది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.